ఈసీ విద్యార్థి సంఘ అధ్యక్షులు మహేష్ యాదవ్ ఉన్నారు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడదాం. నీట్కి సంబంధించి వాళ్ళు గత కొన్ని రోజులుగా చేస్తున్న ధర్నాలకు సంబంధించి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్కారం. చెప్పండి. అంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్న నీట్కి సంబంధించి ధర్నాలు చేస్తున్నారు. రాజ్భవన్ కూడా ముట్టడి జరిగింది. మరి ఎలాంటి అంటే దీని మీద ఎలాంటి స్పందన అయితే ఇప్పటి వరకు రాలేదు. మరి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తారు? కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే నీట్ పరీక్షను దాదాపు ఈ దేశంలో 24 లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాయడం జరిగింది. మే 5వ తారీఖు నాడు ఎగ్జామ్ రాస్తే చాలామంది ఛానల్లో కానీ మిగతా దగ్గరలో కానీ మే 4వ తారీఖునే పేపర్ లీకేజ్ అయిందని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి. అయినా ఈ కేంద్ర ప్రభుత్వం అట్లనే మొండిగా ముందరకు పోయి ఎన్నికల ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. దాని మూలంగా ఇవాళ సంతలో సరుకులాగా ఇవాళ డబ్బున్నటువంటి వ్యక్తులు ఇవాళ పేపర్ను కొనుక్కొని ఇవాళ ఎగ్జామ్ రాయడం ద్వారా దాదాపు ఒకే సెంటర్లో 8 మందికి సేమ్ యాస్టీస్గా 172 మార్కులు రావడం జరిగింది. అదేవిధంగా రెండో విషయం ఏంటంటే ఒకటే సెంటర్ దాదాపుగా మొదటి ర్యాంకు 68 మందికి మొదటి ర్యాంకు రావడం జరిగింది. ఈ దేశ చరిత్రలో ఏ ఎగ్జామ్ రాసినా ఇద్దరికి మాత్రమే అట్లా రావడం జరిగింది. ఫస్ట్ టైం నీట్ ఎగ్జామ్లో 68 మందికి మొదటి ర్యాంకు రావడం జరిగింది. ఈ విధంగా నీట్ అవకతవకలు జరుగుతున్నాయి. దీని మీద పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఈ కేంద్ర ప్రభుత్వం సాక్షాత్తు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ద్రౌపది ముర్ము గారు మాట్లాడుతూ నీట్ అవకతవకల పైన ఖచ్చితంగా దాని మీద మేము సీరియస్గా చర్యలు తీసుకుంటాం అంటే మీరు అవకతవకలు జరిగింది అని మీరు ఒప్పుకున్నట్టే కదా. అలాంటప్పుడు రద్దు చేయకపోవడం వల్ల మతలాబేందో ఈ దేశ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది కదా. 4వ తారీఖు బంద్కు పిలుపునిస్తున్నారు. మరి ఎంతవరకు దాని మీద స్పందన వచ్చే ఛాన్స్ ఉంటుంది? సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? లేకపోతే ఖచ్చితంగా విద్యార్థి ఉద్యమాలు తలుచుకుంటే ఈ దేశంలో ఏం జరుగుతుంది, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. విద్యార్థి ఉద్యమాలు ఈ దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోయినటువంటి సందర్భాలు కోకొల్లలు. గతంలో తెలంగాణలో పేపర్ లీకేజ్ విషయంలో పోయిన గవర్నమెంట్ ఏ విధంగా అయితే పీక మెడల ప్రభుత్వం కూలిపోయిందో మన అందరూ కూడా తెలిసిన విషయమే. ఇలా దేశవ్యాప్తంగా ఆందోళనల్లో ఈ కేంద్ర ప్రభుత్వము కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు అనే విధంగా వ్యవహరిస్తున్నది. కాబట్టే దేశవ్యాప్తంగా అన్ని ఐక్య విద్యార్థులను కలుపుకొని దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునియడం జరిగింది. ఖచ్చితంగా ఈ బంద్తోనైనా ఈ కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి రీనీట్ను నిర్వహిస్తుందని మేమందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి నెల చివరి ఆదివారం 24 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన విషయాన్ని మీరు ఎందుకు మన్ కీ బాత్లో మాట్లాడలేకపోయారో ఈ దేశ ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. ప్రధాన డిమాండ్లు ఏంటన్నా? మేము ప్రధానంగా కోరుకునేది ప్రస్తుతం సిబిఐ దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నది. మేము ఈ దేశంలో సిబిఐ కానీ ఈడీ కానీ ఏ విధంగా పనిచేస్తుందో మనందరికీ కూడా తెలుసు. దాని మీద నమ్మకం లేదు. మేము సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలి. తక్షణమే నీట్ను రద్దు చేసి రీనీట్ను నిర్వహించాలి. ఎవరైతే నీట్ చైర్మన్ ఉన్నారో ఆయన తక్షణమే రాజీనామా చేసి యావత్ దేశానికి నీట్ మీద అన్యాయం జరిగిందని క్షమాపణలు చెప్పాలి. అదేవిధంగా నీటు ఇప్పుడు ఏ రాష్ట్రం అయితే మేము కండక్ట్ చేసుకుంటాం మాకే ఇవ్వండి అని అంటూ ఉన్నాయో ఆయా రాష్ట్రాలకు నీటు నిర్వహించుకునే బాధ్యతను ఇవ్వాలని ప్రధానంగా మేము డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ అన్నట్టు.